హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ గల్జేరాకుతో హెల్దీ అండ్ సింపుల్గా గల్జేరాకు బిర్యానీ చేసుకుందాం. గల్జేరాకులో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్నాయండి. గల్జేరాకు వలన మన జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఈ ఆకు వల్ల కిడ్నీ పనితీరు మెరుగుపడుతుందండి. ఆకుకూరలు అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ బిర్యానీ. కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ బియ్యం, కొద్ది గల్జేరాకు, కొద్దిగా పుదీనా, 2 మీడియం సైజ్ క్యారెట్, ఒక బంగాళదుంప, ఒక టమాటా, ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, కొద్దిగా మిల్ మేకర్, ఒక పెద్ద సైజ్ అల్లం, 5-6 రెబ్బల చిన్నులపాయలు, 6-7 పచ్చిమిర్చి, కొద్దిగా జీడిపప్పు, చెక్క, లవంగం, పలావ్ దినుసులు, తగినంత ఉప్పు, కొద్దిగా కరివేపాకు. మొదట మనం తీసుకున్న గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. మనం తీసుకున్న అల్లం, చిన్నులపాయి మెత్తగా మిక్సీ వేయాలి. కొద్దిగా మందంగా ఉన్న పాత్రని పొయ్యి మీద పెట్టి 2-3 గంటల నూనె వేయాలండి. నూనె కాగిన తర్వాత మనం మొదట తీసుకున్న చెక్క, లవంగం, పలావ్ దినుసుల్ని కూడా వేసి కొద్దిగా వేగనియాలి. వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు ఎర్రగా వచ్చినాక నానబెట్టిన మిల్ మేకర్, కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్, ఉల్లిపాయ వేసి కొద్దిగా కలుపుకోవాలి. తరిగిన బంగాళదుంపలు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసి మొత్తం కలుపుకోవాలండి. ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మొదట మనం తీసుకున్న గల్జేరాకు, పుదీనా 2 కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ వేయాలి. ముక్కలన్నీ మగ్గిన తర్వాత అల్లం, చిన్నులపాయ పేస్ట్, గల్జేరాకు, పుదీనా పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా 5 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలండి. మొత్తం మగ్గిన తర్వాత మనం తీసుకున్న బియ్యాన్ని వేసి కొద్దిగా ఫ్రై చేయాలండి. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళని పక్కన కాగబెట్టుకోవాలి. కాగిన నీళ్ళని పక్కన రైస్లో పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత నీరంతా ఇంకేదాకా హై ఫ్లేమ్లో పెట్టాలి. తరువాత సిమ్లో పెట్టుకొని కొద్దిగా నెయ్యి, కొత్తిమీర వేసి మూత పెట్టాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గలిజేరు పుదీనా బిర్యానీ రెడీ. ఈ బిర్యానీ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.